అయా తండ్రి ఇదిగో నా ప్రభనైనా మరి కొద్ది నిమిషాలు నా ప్రభనైనా నీ మాటలు ధ్యానించుండగా నా ప్రభ నీ బలమైన వాక్త నింపండి నా ప్రభ. అయ్యా మరి ఏ హృదయానికి ఏది కావాలో నా ప్రభును సమస్తం ఎరిగిన దేవుడు నా ప్రభ, అది నువ్వు దయచేయండి నా ప్రభనైనా. అయా తండ్రి ప్రభ ప్రతి బిడ్డను సూటిగా తిరగ మాట్లాడండి నా ప్రభనైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు చెంచుకున్న గొప్ప దేవాను సహాయం చేయండి నా ప్రభనైనా. అయా తండ్రి నిలబడ్డానని నా ప్రభని సులువు చాటును మరుగుపరుచుకొని నీ ఏడింత ఆత్మచేత నింపండి ప్రభా. స్తోత్రాలు ఇస్తాయా మహోన్నతుడ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు ఇస్తాయా. అయా తండ్రి ప్రభనైనా తండ్రి నీ నోటి బూరగా వాడుకొని నా ప్రభనైనా. అయా తండ్రి నీ మహిమకరంగా వాడుకొని నిలబెట్టండి నా ప్రభనైనా. పరిశుద్ధాత్మ దేవ ఈ ప్రాంతం చుట్టూ నీ అగ్నిదూతల కాపుదల దయచేయండి ప్రభ. ఏ డిస్టర్బెన్స్ ఆత్మ ఇక్కడ పని చేయకుండా నా ప్రభనైనా. అయా తండ్రి ప్రతి ఒక్కరిని ఆధీనంలో ఉంచండి నా ప్రభానికి స్తోత్రముల ప్రభ. పరిశుద్ధాత్మ దేవానివే సహాయం చేసిన ప్రభనైనా. నీకు మహిమకరంగా నా ప్రభనైనా బలమైన వాక్కును విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాము. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుచున్న మాట ఏంటంటే చూచుచున్న దేవుడు. ఎవరండి మన దేవుడు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు? చూచుచున్న దేవుడు. లైవ్లో వారు కూడా చెప్పండి. లైవ్ ఎవరైతే చూస్తున్నారో లైవ్లో ఉన్నవారు కూడా మరి మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు. మనం అనుకుంటాము మనం ఏం చేసినా సరే మనల్ని ఎవరు చూస్తలేదు కదా అనుకుంటాము. ఒకవేళ ఎవరికి తెలియకుండా ఏదైనా తప్పు చేసినప్పుడు నన్ను ఎవరు చూస్తలేదు కదా అనుకుంటారు. ఎవరికి తెలియకుండా ఏదైనా మాట్లాడినప్పుడు నన్ను ఎవరు చూస్తలేదు కదా అనుకుంటారు. హల్లెలూయా. కానీ మన దేవుడు ఎవరంట? చూచుచున్న దేవుడు అంట. మరి దేవుడు నువ్వు తప్పులు చేసినప్పుడు చూసే దేవుడే కాదు, కానీ మరి నువ్వు ఏదన్నా పాపం చేసినప్పుడు చూసే దేవుడు ఒక్కటే కాదు, కానీ అప్పుడు చేసే దేవుడు కూడా ఇంకా ఏం చేస్తాడంటే దేవుడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను మందలించే దేవుడు, నువ్వు త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు నిన్ను సరైన మార్గంలో నడిపించే దేవుడు. అటువంటి దేవుడు అవి మాత్రమే చూడడం కాదు, కానీ ఇంకా ఏం చూస్తాడంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కష్టాలను చూసే దేవుడు అంట. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ కన్నీటిని చూసే దేవుడు. హల్లెలూయా. నువ్వు వేదనలో ఉన్నప్పుడు నువ్వు వేదనను చూసే దేవుడు. హల్లెలూయా. ఇంకా నువ్వు దేవునికి మొర పెడుతున్నప్పుడు నీ మొరను చూసే దేవుడు అంట. హల్లెలూయా. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని మనుషులు చూడకపోయినా, నీ కన్న కష్టాన్ని మనుషులు చూడకపోయినా, నీ బంధువులు చూడకపోయినా, నీ భర్త చూడకపోయినా, నీ భార్య చూడకపోయినా, నీ బిడ్డలు చూడకపోయినా, ఎవరు చూడకపోయినా కానీ నీ స్థితిని నీ పరిస్థితిని చూస్తే దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసయ్య. చప్పట్లు కూడా దేవుని నామమున మర్చిపోద్దామా? ఎవరండి దేవుడు? నీ కష్టాలను చూసేది ఎవరు? చెప్పండి. ఎవరు నీ కష్టాలను చూసేది ఎవరు? చెప్పండి, గట్టిగా నోరు తెరిచి చెప్పండి. చెప్పండి. యేసయ్య. నీ వేదన చూసేది ఎవరు? యేసయ్య. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చి నీ అనారోగ్యాన్ని చూసేది ఎవరు? యేసయ్య. మరి ఎవరు చూడకపోయినా ఎవరున్నారంటే నిన్ను చూడడానికి యేసయ్య ఉన్నాడంట. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చూస్తలేదు, నా బాధలు ఎవరు చూస్తలేదు, నా కష్టాలు ఎవరు చూస్తలేదు నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను చూసే దేవుడు ఎవరంటే యేసయ్య ఉన్నాడంట. హల్లెలూయా. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. యెహోవా ఎక్కడున్నాడండి? చెప్పండి. ఎక్కడున్నాడని ఉంది ఇక్కడ?
తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడంటే. ఎక్కడున్నాడు యెహోవా? తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మరి ఒక వారం మందిరానికి వచ్చి ఒక వారం మందిరానికి రాకపోకుండా మరి వేరే వేరే పనులున్నాయని వెళ్ళిపోయే వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కొంతమంది అనుకుంటారు దేవుడు గుడికెళ్తేనే ఉన్నాడా, చర్చిలోనే ఉన్నాడా, ఇంటికాడుండి మేము ఫోన్లో చూసినా కానీ దేవుని వాక్యం మేము వింటున్నాము, ఫోన్లో కూడా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటాడు చర్చికి వెళ్తేనే దేవుడు ఉన్నాడు అక్కడ, నా మనసులో కూడా ఉన్నారు అనుకుంటాడు కొంతమంది. కొంతమంది భక్తి ఎక్కువైపోద్ది, బాగా ఎక్కువైపోయి మందిరానికి రమ్మంటే ఎక్కడికి వస్తేనే ఉన్నారా దేవుడు, నా హృదయంలో కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. హల్లెలూయా. అటువంటి వారితో మరి ఇక్కడున్న వారే కానీ, మరి ఈ మైక్ ద్వారా ఈ మాటలు వింటున్న వారే కానీ, మరి లైవ్లో చూస్తున్న వారే కానీ, ఎవరికైనా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎక్కడున్నారంటే పరిశుద్ధాలయంలో ఉన్నాడంట. హల్లెలూయా. ఈ మాట నేను చెప్తున్న మాట కాదు కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది. హల్లెలూయా. మరి దేవుని కావాలంటే ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుడు కావాలంటే ఎక్కడికి రావాలి? మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వెక్కడో కూర్చుంటే దేవుని దగ్గరికి రాడు. నువ్వెక్కడో కూర్చుని మరి నువ్వు లైవ్ చూసినంత మాత్రాన దేవుడు నీకు చేయడు. కానీ మరి ఒకవేళ నీకు అనారోగ్య పరిస్థితి ఉండి నువ్వు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉండి ఆ టైంలో నువ్వు మరి దేవుణ్ణి నువ్వు మందిరంకి వెళ్ళి ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మరి నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి నువ్వు చూడాలి. అంతేకాని నేను ఇంటి దగ్గర కూర్చొని చూస్తాను అంటే దేవుడు మరి మన పరిస్థితుల్ని మనల్ని చూసే దేవుడు అంట, అది కూడా చూస్తాడంట, దానికి కూడా తీర్పు ఉంటుంది. హల్లెలూయా. ఆదివారం మందిరంకి రాకుండా ఇంటి దగ్గర కూర్చొని మరి నువ్వు చేస్తున్న పని ఏంటని దేవుడు తీర్పు దినమందు నిన్ను అడుగుతాడు. హల్లెలూయా. ఇంకా దేవుడు చెప్తున్నాడు చూడండి, ఆయన నరులను కన్నులారా చూసుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. నాయనంట నరుల్ని ఎలా చూస్తున్నారు? కన్నులారా చూస్తున్నాడంట. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా, అబద్ధం చెప్పినా, నువ్వేం చేసినా దేవుడు చూస్తాడంట. హల్లెలూయా. ఇంకా నువ్వు కష్టాల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను చూస్తాడంట. హల్లెలూయా. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడంట. హల్లెలూయా. మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? నీ చూపు ఎలా ఉంది? నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు, ఏ విధంగా బ్రతుకుతున్నావని నిన్ను దేవుడు పరిశీలన చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరూ చూస్తలేదులే, నేను ఏం మాట్లాడినా నన్ను ఎవరూ చూస్తలేదులే, నేను ఏం చేసినా నన్ను ఎవరూ చూస్తలేదు అని అనుకుంటావు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను మందిరానికి నడిపించిన దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడంట. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు నేను ఏం చేసినా సరే నన్ను ఎవరు చూస్తలేదులే, ఎవరు చూడలేదు కదా, ఇక్కడ ఎవరు లేరు కదా, నేను మాట్లాడింది ఎవరు వినలేదు కదా, నేను చేసిన పాపం ఎవరు చూడలేదు కదా, నేను చేసిన తప్పులు ఎవరు చూడలేదు కదా అనుకుంటారు. కానీ ఎవరు పరిశీలన చేస్తున్నారు? దేవుడు పరిశీలన చేస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరికి భయపడాలంటే మరి మనుషులకు భయపడకూడదు, కానీ మరి ఆ మనిషిని సృష్టించిన దేవునికి నీవు భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మందిరానికి దైవజనులకు భయపడో, లేకపోతే రక్షణ తీసుకొని బాప్తిసం పొంది మందిరానికి వెళ్తలేదని ఎవరో ఏదో అంటారని మనుషులకు భయపడో నువ్వు రావకూడదు. కానీ నువ్వు ఎవరికి భయపడి రావాలి మందిరానికి? దేవునికి భయపడి నువ్వు మందిరానికి రావాలి. దేవుడు మందిరంలో ఉన్నాడని, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడని నువ్వు విశ్వసించి దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవునికి దృష్టికి కనబడని సృష్టం అంటే దేవుని దృష్టికి కనబడని సృష్టి ఏది కూడా ఈ భూమి మీద లేదు.
హల్లెలూయా. ఏదన్నా ఉందండి దేవుని దృష్టికి కనబడింది? ఏదీ లేదు. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పడుకున్నా, లేచినా, తిన్నా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినా, నువ్వే పని చేసినా, నువ్వేం మాట్లాడినా, ఎక్కడికి నడిచినా సమస్తము ఎవరు చూస్తున్నారు? దేవుని దృష్టికి కనబడుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. హల్లెలూయా. దేవుని కంటికంట ఎలా కనిపిస్తుంది? తేటగా కనబడుతుందంట. హల్లెలూయా. చూడండి, మనుషులు ఒక్కసారి మన కళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం తేటగా చూడలేము. కానీ దేవుని దృష్టి కంట తేటగా కనబడుతుందంట. ఏం కనిపిస్తుంది తేటగా? ప్రతి ఒక్కటి ఈ భూమి మీద నీవు ఏం చేస్తున్నావో సమస్తము దేవుని దృష్టికి తేటగా కనబడుతుందంట. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, కొంతమంది మాట్లాడమంటే చెవులో మాట్లాడతారు. అలా ఉన్నారంట కదని చెవులో సీక్రెట్గా చెప్తారు. అమ్మయ్య, నేను చెప్పింది ఒక్కళ్ళకే వినిపించింది, ఇంకెవ్వరికీ వినిపించలేదు అనుకుంటావు. హల్లెలూయా. నేను చెప్పడం ఎవ్వరు చూడలేదు, ఇక్కడ ఎవ్వరు లేరు అనుకుంటావు. కానీ నువ్వు వాడే గుసగుసలని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారంట. దేవుని కంటికి తేటగా కనిపిస్తుందంట. అంటే ఏ మసక లేకుండా దేవుని దృష్టికి తేటగా కనబడుతుందంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నువ్వు ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, లేదా ఒక చోటకు నువ్వు నడిచినా, నువ్వేది చేసినా నిన్నెవరు చూస్తున్నారని నీ హృదయంలో ఉండాలి? దేవుడు చూస్తున్నాడని నీవు హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. నన్నెవ్వరూ చూస్తలేదని నువ్వు అనుకోకూడదు. కొంతమంది అంటారు, ఏదన్నా మాట చెప్పినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతాకి, అమ్మో ఇక్కడ మాట్లాడిన అందరూ ఉన్నారని చాటుగా వెళ్ళి మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఈ లోకం మీద, ఈ భూమి మీద ఉన్న మనుషులు చూడకపోయినా సరే ఎవరు చూస్తున్నారంటే దేవుడు నిన్ను తేటగా చూస్తున్నాడంట. దేవుని దృష్టికి మరి కనుమరుగైనది ఈ భూమి మీద ఏ సృష్టము లేదంటే, సృష్టం అంటే దేవుడు సృష్టించింది. ఈ పక్షులైనా, మనుషులైనా, చెట్లనైనా, నిన్నైనా, నన్నైనా, ఈ భూమి మీద ప్రాణం ఉన్న ప్రతి జీవిని, ప్రతి మొక్కని, ప్రతి చెట్టును కూడా ఎవరు సృష్టించాడు? దేవుడే సృష్టించాడు. మరి దేవుని దృష్టికి కనుమరుగైనది ఏదీ లేదు. హల్లెలూయా. కాబట్టి మరి మనం ఎలా ఉండాలంటే, ఏం చేసినా సరే దేవుడికి ఒక మాట మాట్లాడితే దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒక పని చేస్తే అది దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు ఒక చోటకి వెళ్ళావంటే అక్కడ దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వేం చేసినా సరే దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ ఆయనకి అవమానం తెచ్చే విధంగా మాత్రము ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట అన్నీ కూడా ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నారు. దానికి మరి ఆయన రాకడ సమయంలో తీర్పు దినమందు ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నేను ఏం చేసినా సరే దేవుడు నన్ను చూసినా సరే, ఓహో దేవుడు నన్ను చూస్తున్నాడా, చూసినా పర్వాలేదులే, నన్ను ఏం చేయట్లేదు కదా దేవుడు, నన్ను దేవుడు ఏం చేయట్లేదు కదా అనుకుంటారు కొంతమంది. కొంతమంది అనుకుంటారు, నేను బాగా ప్రార్థన చేస్తాను, అయినా సరే నేను అబద్ధం చెప్పినా సరే నా ప్రార్థన ఫలమిస్తుంది కదా అనుకుంటాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నేను బాగా దర్శనాలు చూస్తున్నాను, మరి నా కన్నులతో దర్శనాలు చూస్తే కన్నులతో నేను ఏం చూసినా పర్వాలేదు, దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నారు కదా అనుకుంటాము. హల్లెలూయా. కొంతమంది, నేను బాగా పాటలు పాడతాను, ఆ పాటలు పాడే నోటితో మరి వ్యర్థమైన మాటలు మాట్లాడినా పర్వాలేదు, దేవుడు నా నోటికి మంచి స్వరం ఇస్తున్నాడు కదా అనుకుంటాము. హల్లెలూయా. మరి దేవుడు నువ్వు అన్ని చేసినా కానీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఎందుకు తీసుకోవట్లేదంటే, దేవుడు నీకు ఇచ్చిన వరాలను ఎందుకు తీసుకోవట్లేదంటే, దేవుడు నీకు ఇచ్చిన ధన్యతలని ఎందుకు తీసుకోవట్లేదంటే, దేవుడు మరి ఎందుకు నిన్ను ఆయనకు మహిమకరంగా ఉంచుతున్నాడంటే, మరంట పరిశుద్ధాత్మ దేవుడు అంట ఒక్కసారి ఇచ్చిన దాన్ని మరలా తిరిగి తీసుకోడంట. హల్లెలూయా. అలాగని నువ్వు తప్పులు చేస్తా ఉంటే, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా. మరి అంటారు కదా, ఇది అంటారు కదా, 100 గుడ్లు తిన్న ఒక రాబందంట గాలి వానకు పడిపోయిందంట. అదేవిధంగా మరి నువ్వు చేసిన దానికి దేవుడు ఖచ్చితంగా శిక్షను విధిస్తాడు. తీర్పు దినమందు ఖచ్చితంగా నీకు మరి తీర్పు
ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ తీర్పు దినమందు ఆయన ముందు దోషులుగా నిలబడకూడదంటే మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే మనల్ని మనం సరిచేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మనం సరిచేసుకోవాలంటే ఎవరో వచ్చి చెప్తారని, నువ్వు తప్పు చేయొద్దని చెప్తారని, నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు చెప్తారని, నువ్వెవరో చెప్తే ఆళ్ళు చెప్తే నేను చేస్తానని అనుకోకూడదు గానీ, నీకు నువ్వుగా నువ్వు అనుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి దాన్ని కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు దేవుడు మరి మనం ఏ విధంగా ఒకవేళ ఈ లోకానుసారంగా ఉంటే దాన్ని చూసే దేవుడు. మరి అదేవి కాకుండా మన కష్టాల్ని, బాధలు కూడా చూసే దేవుడు అనుకుంటా. మరి చాలా మంది అనుకుంటారు, నాకు ఇన్ని బాధలున్నాయి, నాకు ఇన్ని కష్టాలున్నాయి, నాకు ఇంత వేదన ఉంది, నాకు గర్భఫలం లేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఇల్లు లేదు, మరి నాకు తోడు ఎవరు లేరు, నేను ఒంటరిగా జీవిస్తున్నానని కొంతమంది బాధపడతా ఉంటారు. నా కష్టాలు ఎవరు చూస్తలేదా, నా భర్త నన్ను చూస్తలేదు, నా భార్య నన్ను చూస్తలేదు, నా బిడ్డలు నన్ను చూస్తలేదు, ఎవరు కూడా నన్ను చూస్తలేదు, నన్ను చూసేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవ్వరు లేరని మరి ప్రార్థనలో ఏడుస్తా గోజాడేవారు కొంతమంది ఉంటారు. మరి వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చూచుచున్న దేవుడను నేనే. హల్లెలూయా. ఆయన చూడటమే కాదు కానీ మరి మనుషులైతే నీకు బాధ వచ్చింది, నీకు అప్పు నీకు ఒక 50,000 అప్పు ఉందనుకోండి, మరి అప్పులోళ్ళు వచ్చి నీ మీద గొడవ చేస్తున్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారు చూసి, అయ్యో పాపం వాళ్ళకి అప్పు ఉందంట, వాళ్ళు గొడవ చేస్తున్నారు అని అనుకుంటాము. కానీ మనుషులైతే అలా ఊరుకుంటారు. కానీ మరి దేవుడైతే నీ కష్టాన్ని చూడడమే కాదు కానీ ఆ కష్టాన్ని కూడా తీర్చే దేవుడంట. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఎవరండి? మన కష్టాల్ని చూసే దేవుడు మాత్రమే కాదంట, వాటిని తీర్చే దేవుడు కూడా. హల్లెలూయా. మరి చూద్దాము బైబిల్ గ్రంథంలోంచి ఒక 5 వ్యక్తులు మనం చూద్దాము. మరి వారి వేదనలో ఉన్నప్పుడు, వారి బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వారిని ఆదరించాడు, వారిని చూసిన దేవుడు ఏ విధంగా వారి కష్టాలను తీర్చాడని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. ఆదికాండము 16వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ఆదికాండము 16వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తన మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచింది కదా అని అనుకొనెను. హల్లెలూయా. మరి ఇక్కడ హాగరు దేవునికి ఏమని పేరు పెట్టిందండి? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి హాగరు మరి తన యజమానురాలైన శారాయి ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు, మరి శారాయి తన ఇంటి నుండి పంపించేసినప్పుడు తనంట వెళ్ళి మరి ఏడుస్తా ఉందంట. వెళ్ళిపోయి మరి ఏడుస్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మరి తనంట ఏం చేయాలి, మరి ఆ యజమానుల దగ్గర నుంచి వెళ్ళిపోయింది, భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి లేదు, మరి గర్భంతో ఉంది, ఏం చేయాలని మరి బాధపడుతున్నప్పుడంట అక్కడ దేవుడు చూసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చూడడమే కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. హాగరు మొరను ఎవరు విన్నారండి? యెహోవా విన్నాడంట. అంటే దేవుడు హాగరు మొరను విన్నాడంట. వినడమే కాకుండా ఏం చెప్తున్నా చూడండి, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. ఇంకా దేవుడు హాగరు మొర వినడమే కాదంట, ఇంకా హాగరుకి చెప్తున్నాడు చూడండి, నీవు గర్భవతివై ఉన్నావు, నువ్వు ఒక కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. నీవు కూడా ఒకవేళ ఎవరైనా గర్భఫలం లేక ఉన్నారేమో, కుమారుల కోసం చూస్తున్నారేమో, వారిని గనుక దేవుని మరి నీ హృదయపూర్వకంగా అడిగితే కనుక ఖచ్చితంగా నీ మొరను దేవుడు వింటాడంట. హల్లెలూయా. హాగరు మొరను దేవుడు వినడమే కాకుండా నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావని కూడా దేవుడు చెప్తున్నాడు. ఇంకా అతను ఎలా ఉంటాడో కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, అతడు అడవిగాడిద అంటే మనుషుడు, అతని చెయ్యి అందరి చేత అతనికి విరోధంగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును. హల్లెలూయా, హల్లెలూయా. మరి హాగరు మొరపెడుతున్నప్పుడు
మొరపెట్టినప్పుడు ఆ మొరను విన్న దేవుడు అంట నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారుడు మరి తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడని చెప్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు హాగర్ అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. మరి హాగరును మొర్ర విన్న దేవుడు ఈరోజు నీ మొరను కూడా వింటాడు. హల్లెలూయా. నువ్వు ఏ మొరపెట్టినా, నీకు పిల్లలు లేరని మొరపెట్టినా, ఇల్లు లేదని మొరపెట్టినా, నీకు అప్పులున్నాయని మొరపెట్టినా, నువ్వేం మొర చేసినా కానీ దేవుని సన్నిధిలో ఆయన వింటాడంట. హల్లెలూయా. వినడమే కాదు కానీ ఆ మొరను విని నువ్వేదైతే అడుగుతున్నావో దానిని తీర్చే దేవుడంట. హల్లెలూయా. మరి హాగరు మొరపెట్టినప్పుడు విని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఏం చేశాడు? ఆ మొరను విని ఆ మొరని తీర్చాడంట. దేవుడు తన కుమారుని కంటుందని, ఆ కుమారుడు మరి తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడని వాగ్దానం చేశాడంట. హల్లెలూయా. నీవు కూడా నిజంగా మొరపెడితే కనుక దేవుడు చెప్తున్నాడు, నాకు నిజంగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. మరి నువ్వు నిజంగా దేవునికి మొరపెడితే కనుక ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి అవసరతను వినడమే కాకుండా విని తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆదికాండము 29వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. ఆదికాండము 29వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతన్ని కూడా నాకు దయచేసిన అతను కొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటెననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాన్పు ఒడిగెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ తన కుటుంబంలో మరి లేయా ద్వేషింపబడుతుందంట. మరి లేయా ఎవరంటే రాహేల్ యొక్క అక్క. మరి యాకోబు రాహేల్ని ప్రేమించినప్పుడు మరి యాకోబు తండ్రి అయిన లాబాను ఏం చేస్తాడంటే మోసం చేసి లేయానిచ్చి యాకోబుకి వివాహం చేస్తాడు. మరి వివాహం చేసినప్పుడు లేయా ఎవరంటే జబ్బు కళ్ళదంట. అంటే ఎప్పుడు లేయా కంటే పుసి కళ్ళు కడతా ఉండేట, పుసులు కారుతా జబ్బు కళ్ళదంట లేయా. మరి అటువంటి లేయాని మరి నాకు భార్యగా ఇచ్చాడు నా మామని యాకోబు అంట తనని ప్రేమించేవాడు కదంట. ఎప్పుడు ద్వేషిస్తా ఉండేవాడంట, ఎప్పుడు చులకన చేసి అవమానపరుస్తూ ఉండేవాడంట. మరి అప్పుడంటే లేయా ద్వేషింపబట్టే యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. హల్లెలూయా. మరి తన ఇంట్లో ద్వేషింపబడుతుంది. మరి తన భర్త ప్రేమ తనకు లేదు, తన అక్క ప్రేమ లేదు, తన తండ్రి ఏమో మోసం చేసి ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. మరి లేయా ద్వేషింపబడుతున్నప్పుడు మరి తన అక్క తను చూడలేదు, తన భర్త తను చూడలేదు, తన తండ్రి తన బాధను అర్థం చేసుకోలేదు. కానీ తన బాధని ఎవరు అర్థం చేసుకున్నారంటే దేవుడు అర్థం చేసుకున్నాడంట. హల్లెలూయా. అక్కడ ద్వేషింపబడితే ఎవరు చూశారు? దేవుడు చూశాడంట. చూసి ఊరుకున్నాడండి దేవుడు. ఆవిడ దేశింపబడితే నాకెందుకులా ఊరుకున్నారా? మనుషులైతే మనం ఒకవేళ మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నా, మనల్ని ఎవరైనా చులకన చేసి మాట్లాడినా, మనల్ని ఎవరైనా అసహించుకుంటున్నా, మన కుటుంబంలో ఎవరైనా మనల్ని తక్కువ చేసి చూస్తున్నా కానీ చూసి విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడైతే చూసి విడిచిపెట్టేవాడు కాదంట. చూడండి, దేవుడు ఏం చేశాడు? ఆమె చూసంట ఆమె గర్భమును తెరిచాడంట.
మీ గర్భం తెరిచిన తర్వాత 32వ వచనంలో అంటున్నాడు చూడండి. లేయ గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచిన్నాడు గనుక. హల్లెలూయా. యెహోవా ఎవరి శ్రమను చూశాడు? లేయా శ్రమని చూశాడంట. చూచిన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్‌లో ఏం చేశాడు? తన పెనిమిటి, తన భర్త తను ప్రేమించలేదు. కానీ తన శ్రమను చూసినప్పుడంట మరి తన భర్త తనని ప్రేమించేలాగా దేవుడు చేశాడంట. తను ప్రేమించేలాగా చేసి తనకి ఎవరినిచ్చాడంటే ఒక కుమారునిచ్చాడంట. ఆ కుమారునికి రూబేన్ అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటగా తన శ్రమను చూశాడంట. తర్వాత తన ద్వేషింపబడటం దేవుడు విన్నాడంట. విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసినని అతనికి షిమ్యోన్ అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. తన శ్రమను చూశాడు, తన ద్వేషింపబడట దేవుడు విన్నాడు. ఇంకా ఏం చేశాడు చూడండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తదుకీసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కండిననుకొని అతనికి లేవి అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు తన శ్రమను చూశాడు, తన ద్వేషాన్ని చూశాడు. చూసి తనకేం చేశాడంటే తన భర్తకి తన పట్ల ప్రేమను కలుగజేశాడంట. మరి ప్రేమను కలుగజేసినప్పుడు తన భర్త తన భార్యను దగ్గరికి తీసుకున్నప్పుడు తనకు 3 కుమారులు కందంట. మరి చివరికి ఇంకో మాట చెప్తాను చూడండి. 35వ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోధాను పేరు పెట్టిందంట. హల్లెలూయా. యోధా గోత్రపు సింహం మరి యోధా అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. మరి లేయ ఏం చేసింది? మరి తన శ్రమను దేవుడు తన శ్రమను చూశాడు, తన ద్వేషింపబడటం చూశాడు, తను కన్నీళ్లు కాచడం చూశాడు. చూసి మరి తన భర్తని తనకి మరి దగ్గర చేసినప్పుడు తన కుమారులకి అందంట. చివరికి మరి లే అనుకుంటుంది, నా భర్త నన్ను ప్రేమించాడు, నన్ను ద్వేషించడం మానేశాడు, నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు కాబట్టి ఈసారి నేను దేవుని స్తుతిస్తాను అనుకుంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం కూడా ఎలా ఉండాలంటే, చాలా మంది చూడండి దేవుడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీరుస్తాడు. తీర్చినప్పుడు మరి ఆయన స్తుతించే వారిగా ఉంటున్నావు నువ్వు. సాక్ష్యం చెప్పమంటే దేవుడు నాకు ఏమి చేయలేదని మెదలకుండా కూర్చుంటాం మనం. దేవుడు చేసిన మేలు ఒక్కరు కూడా మరి మన నలుగురికి పంచుకొని ఆయన సువార్తను ప్రకటించవు, ఆయన స్తుతించవు. దేవుడు నీ కుటుంబంలో ఏదైనా కార్యం చేస్తే నువ్వు కృతజ్ఞత కూడుకు పెట్టుకుంటున్నావా? దేవుడు నీ పరిస్థితులు మార్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నావా? మరి ఇక్కడ ఏం చేసింది? తన ద్వేషింపబడటం, తన మొరను దేవుడు విన్నాడు. తన వేదన బాధలు, తన భర్త ప్రేమ, ఎవ్వరి ప్రేమ లేనప్పుడు మరి దేవుడు తను చూసి తను ప్రేమించే వారిగా చేశాడని, మరి తన భర్త తనని ప్రేమిస్తున్నాడని, మరి చివరికి తను ఏం చేసింది? నేను యెహోవాను స్తుతించదని అనుకుందంట. మరి నువ్వు ఏ రోజైనా అనుకున్నావా? మరి ఇక్కడ కూర్చున్నవారు కానీ, లైవ్ లో చూస్తున్నవారు కానీ ఏ రోజైనా నేను దేవుని స్తుతించాలని నువ్వు అనుకున్నావా? హల్లెలూయా. మరి దేవుడు నీకు ఏ కార్యం చేసినా కానీ నువ్వు ఎలా ఉండాలంటే దేవుని స్తుతించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయే వారిగా ఉండకూడదు, ఆయన చేసిన మేలులని మర్చిపోయే వారికి ఉండకూడదు అని ఆయనని స్తుతించే వారిగా ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి హాగర్ కన్నీటిని చూసిన దేవుడు, మరి లేయ బాధలను చూసిన దేవుడు మరి వారిని ఆదుకున్నాడు. మరి నువ్వు కూడా ఒకవేళ హాగర్ లాగా నువ్వు మరి వెలివేయబడ్డావా? మరి ఒకవేళ లేయలాగా నువ్వు ద్వేషింపబడుతున్నావా? మరి వారిని రక్షించిన దేవుడు, వారిని చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా ఆదికాండము 31వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. మీ తండ్రికి నా యావశక్తి కొలువు చేస్తునని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనిలేదు. అతడు పొడలగలవి నీ జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీ పొడలగల పిల్లలు నేను చారలగలవి నీ జీతమని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీ చారలగల పిల్లలని నేను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను.
మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చార్లైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడము, గొర్రెల దాటుచున్న పొట్టేళ్ళనియో చార్లైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసతవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ మరి యాకోబును కూడా చూస్తున్నాడంట. లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. హల్లెలూయా. మరి లాబాను మరి యాకోబుకి ఏం చేశాడంటే, మరి యాకోబు లాబానికి మేనల్లుడు అవుతాడనమాట. మరి ఏసావును మోసం చేసినప్పుడంట యాకోబు లాబాను దగ్గరికి పారిపోయాడు. మరి పారిపోయినప్పుడు లాబానికి ఇద్దరు కుమార్తెలు, ఒకరు పెద్ద కుమార్తె లేయా, రెండో కుమార్తె రాహేలు. మరి యాకోబు అంట రాహేల్ని ప్రేమించాడంట. ప్రేమించి తన మామని మరి ఆ రాహేల్నిచ్చి వివాహం చేయమన్నప్పుడంట ఆ లాబాన్ అన్నాడంట, నా కుమార్తెని నీకు వివాహం చేయాలంటే నువ్వు నాకు 7 సంవత్సరాలు నా దగ్గర నువ్వు పని చేయాలని చెప్పాడంట. 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత మరి లాబాన్ ఏం చేశాడు, రాహేలిచ్చి పెళ్లి చేయకుండా లేయానిచ్చి పెళ్లి చేశాడు. నువ్వేంటి ఇలా చేసావని యాకోబు అడిగినప్పుడు, రాహేలు కూడా నీకు కావాలంటే మరలా 7 సంవత్సరాలు నాకు మరి నా దగ్గర పని చేయాలంట. మరలా 7 సంవత్సరాలు పని చేసినప్పుడు మరి లాబాను రాహేలిచ్చి పెళ్లి చేశాడంట. అప్పుడు మరి నేను 14 సంవత్సరాలు నీ దగ్గర పని చేశాను కదా, నాకు జీతం ఇమ్మని అడిగినప్పుడు యాకోబుకి తను ఏం చెప్తున్నాడంటే, నువ్వు మరలా 7 సంవత్సరాల నా దగ్గర పని చేయాలి. ఈ 7 సంవత్సరాల్లో మరి అక్కడ చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ చెప్తున్నాడు, చారలు గలవి అతడు 7వ వచనం, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతడు నాకు ఏ హాని చేయలేదు. 10 సార్లు యాకోబుకి జీతం మార్చాడంటండి. అయినా సరే అతన్ని ఏ హాని దేవుడు చేయనీయలేదంట. అతడు పొడలగలవి నీ జీతమగలను చెప్పినాడలా అప్పుడు మందలన్నీ పొడలైనవంట. లాబాన్ ఏం చెప్పాడు యాకోబుకి, మరి మందల్లో ఆ పశువుల్లో ఆ గొర్రెలు మేకల్లో పొడలగలవి నీ జీతమగును, పొడలు లేనివి నాయి, పొడలున్నాయి నీవు అని అంట. చూడండి, మేకలు పొడలు పొడలుగా మచ్చలు మచ్చలుగా వస్తాయండి? రావు. అసలు ఎక్కడన్నా ఒకటి వస్తుంది. మరి పొడలు గలవన్నీ నెయ్యి, పొడలు లేనన్ని నాయనంట. మరి ఆ మందలో ఒక 10 పిల్లలు ఎన్ని అనుకోండి, ఏదన్నా ఒక పిల్ల వచ్చింది అనుకోండి పొడలు కాదే, అది యాకోబుది. 9 పిల్లలు లాబాని అవుతాయి అంట. మరి మరి దేవుడు యాకోబును చూశాడు కాబట్టి పొడలు గలవన్నీ నీ అయినప్పుడు మందలన్నీ పొడలు గలవే ఇన్ని అంట. మరి చారలు గలవి నీ జీతమగని చెప్పినప్పుడు మందలన్నీ చారలు గల పిల్లల్ని పెట్టినాయి అంట. హల్లెలూయా. అట్లు దేవుడు తనకి న్యాయం చేశాడంట. హల్లెలూయా. మరి 12వ వచనంలో చెప్తున్నా చూడండి, ఆయన కన్నులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళనియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాబాను నీకు చేయించినది యావత్తును చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. లాబాను మరి యాకోబుకి ఏం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. తన ఆస్తి విషయంలో మరి అన్యాయం చేస్తున్నాడు. అన్యాయం చేస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు? చెప్పండి, చెప్పండి. యాకోబుకి లాబాను న్యాయం చేస్తున్నాడా, అన్యాయం చేస్తున్నాడా? అన్యాయం చేస్తున్నాడు. మరి లాబాను చేసేదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడంట. దేవుడు చూశాడు కాబట్టి పొడలగలవి నీ జీతమగినప్పుడు ఆ మందలన్నీ పొడలగలవే వచ్చినాయంట. చారలగలవి నీ జీతమగునప్పుడు ఆ మందలోంచి ఆ ఈని పిల్లలన్నీ చారలగలవే వచ్చినాయంట. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబంలో ఒకవేళ నీవు కూడా నీకు అన్యాయం జరుగుతుందా, నీ భర్త నీకు అన్యాయం చేస్తున్నాడా, నీ భార్య నీకు అన్యాయం చేస్తుందా, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మరి నీ ఆస్తిని తీసుకొని నీకు అన్యాయం చేస్తున్నారా, మరి దేవుడు చూచుచున్న దేవుడు నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడంట. యాకోబుకి చేసిన దేవుడు నీకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-9 వచనాలు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-9 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని.
పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమున కనగా కానానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, ఏబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకును వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మరి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడే కాదు, ఆస్తిపాస్తుల్లో తగాదాలు వచ్చినప్పుడే కాదు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు చూచే దేవుడు అంట. మరి ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తులో శ్రమ పడడం ఎవరు చూశారు? దేవుడు చూశాడంట. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, వారి మొరను నేను వింటిని అంటున్నాడు దేవుడు. మరి ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో శ్రమ పడుతున్నారు, రోజంతా కష్టపడుతున్నారు, బానిసలుగా బ్రతుకుతున్నారు. మరి వారిని ఎవరు చూశారు? దేవుడు చూశాడంట. చూచి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అక్కడ దేవుడు వాగ్దానం చేస్తా చూడండి, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారి విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కానానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, ఏబుసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. మరి ఇశ్రాయేలీయులు శ్రమ పడుతున్నప్పుడు వారినంట పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించడానికి దేవుడు తన సింహాసనం నుండి దిగి వచ్చాడంట. హల్లెలూయా. మరి ఈరోజు నీవు కూడా శ్రమ పడుతున్నావా, కష్టపడుతున్నావా, నీ కుటుంబంలో మరి అనేక శ్రమల చేత నువ్వు వెళ్ళుచున్నావా? దేవుడు నీ శ్రమను చూచి ఉన్నాడంట. మరి నిన్ను కూడా ఆ శ్రమల నుంచి విడిపించి ఒక మంచి స్థానంలో నిన్ను నిలబెట్టడానికి, నిన్ను దేవుడు నడిపించడానికి మరి ఈరోజు దిగి వస్తున్నాడంట. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ప్రతి బాధని, ప్రతి శ్రమని కూడా చూచి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఐదవదిగా సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. యెహోవా, ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలు తన స్థలమునకు తిరిగి వచ్చెను. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. మరి దావీదును సౌలుని చూస్తే, మరి దావీదుని సౌలు చంపాలనుకొని ఉంటాడు. చంపాలనుకొని అనేక మార్లు దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక రోజు మరి సౌలు అంట దావీదుకి దొరికేశాడంట చంపడానికి. దావీదుని సౌలు చంపాలనుకుంటుంటే దావీదు చేతికే మరి సౌలు దొరికాడంట. చూడండి, దావీదు రాజా, ఇదిగో ఈ ఈట నా యుద్ధనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను, కానీ నేను నిన్ను చంపను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మనకి ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తారనుకోండి, వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఏమంటారు సాధారణంగా? వాడికి అలాగే జరగాలి, వాళ్ళకి అలాగే జరగాలి. ఆ రోజు నన్ను తిట్టాడు కదా, ఆ రోజు నన్ను కొట్టాడు కదా, ఆ రోజు నా స్థలం లాగేసుకున్నాడు కదా, ఆ రోజు నాది ఒక అడుగు స్థలంలో దడి కట్టేసుకున్నాడు, గోడ కట్టేసుకున్నాడు కదా అనుకుంటాం. అవునా? మనకి ఎవరైనా అన్యాయం చేస్తే, వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి అలాగే జరగాలని అనుకుంటాము. అనుకుంటారు లేదా చెప్పండి? ఖచ్చితంగా అనుకుంటారు. మరి వాళ్ళు ఏదైనా బాధ వచ్చినప్పుడు, వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ రోజు నన్ను శ్రమ పెట్టాడు కదా, ఆ రోజు నన్ను మాటలు అన్నాడు కదా, ఆడికి బాగా అయింది, అందుకే ఆడికి ఆ రోగం వచ్చిందని తిట్టుకుంటారు. హల్లెలూయా.
మరి ఇక్కడ దావీదైతే అలా చేయట్లేదంట. సౌలు దావీదుని అనేక సార్లు చంపాలని చూసినా గానీ, సౌలు తన చేతికి చిక్కినప్పుడంట తను చంపకుండా ఏమంటున్నాడు, మరి చూడండి, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపనలకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. హల్లెలూయా. మరి నీ శత్రువు నీ చేతికి చిక్కినప్పుడు, నీ శత్రువుని నువ్వు మాటలనే సమయం వచ్చినప్పుడు, నీ శత్రువు నీ ముందు తక్కువైపోయినప్పుడంట నువ్వు వారిని చులకన చేసి మాట్లాడడము, వాళ్ళ మీద నిందలేయడం, వాళ్ళ మీద పగ తీర్చుకోవడం చేయకోకుండా ఉంటే గనక నీ నీతిని నీ విశ్వాసతని ఎవరు చూస్తారంటే దేవుడు చూసి నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా మరి ఎప్పుడైతే దావీదు సౌలుని విడిచిపెట్టాడో, మరి సౌలు అంటున్నాడు చూడండి, సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూజుకొని విజయము నొందుదువుగాక అంటున్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు సౌలు ఏం చేస్తాడు, దావీదుని చంపాలని చూశాడు, దావీదుని హతం చేయాలి, నాశనం చేయాలని చూశాడు. ఎప్పుడైతే సౌలుని ప్రాణాలతో దావీదు విడిచిపెట్టాడు, వెంటనే అంటున్నాడు, నాయనా దావీదా నువ్వు ఆశీర్వాదం పొందుదుగాక, నువ్వు ఘనత పొందుదుగాక, నువ్వు విజయం పొందుదుగాక అంటున్నాడు. హల్లెలూయా. మరి నీవు కూడా నీ శత్రువు నీ చేతికి చిక్కినప్పుడు, నీకు ఎవరి మీదైతే పగ ఉందో, ఎవరైతే నేను ద్వేషించారో, ఎవరైతే నేను శ్రమ పెట్టారో, ఎవరైతే నేను అవమానం పాలు చేశారో, ఎవరైతే నేను నిందల పాలు చేశారో, ఎవరైతే నేను అనకూడని మాటలు అన్నారో, ఎవరైతే నేను బాధ పెట్టారో, వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికి గనక నువ్వు సహాయం చేస్తే మొట్టమొదటిగా నీ నీతిని నీ విశ్వాసతని దేవుడు చూసి నీ ప్రతిఫలం ఇస్తాడంట. రెండవదిగా శత్రువు నిన్ను పొగుడుతాడంట. హల్లెలూయా. అప్పటి వరకు తిట్టినవాడు, అప్పటి వరకు నిందలు వేసినవాడు, అప్పటి వరకు అసహించుకున్నవాడు తిరిగి నిన్ను ఏం చేస్తాడు, ఘనపరుస్తాడంట, నిన్ను పొగుడుతాడంట, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఎత్తేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా మనకు అన్యాయం చేస్తే తిరిగి వారికి అన్యాయం చేయాలని చూడకూడదు, కానీ వారిని మనం ద్వేషించే వారిగా ఉండకూడదు, కానీ వారికి అవసరమైతే సహాయం చేసేవారిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదుని చంపాలనుకున్నప్పుడు అవన్నీ ఎవరు చూశాడంటే దేవుడు చూశాడు. దేవుడు చూశాడు కాబట్టి అన్యాయంగా దావీదుని చంపాలని చూస్తున్న సౌలుని దావీదు చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు నీకు చెప్తున్న మాట, ఎవరైనా నీకు అన్యాయం చేస్తే గనక ఖచ్చితంగా ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు వారిని చేతికి అప్పగిస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పగించినప్పుడు నువ్వు వారి మీద ప్రతీకారం తెచ్చుకోవడం కాదు, కానీ వారికి నువ్వు మేలు చేస్తే గనక నీ నీతిని నీ విశ్వాసతను దేవుడు చూస్తాడంట. శత్రువు నిన్ను పొగిడేవారిగా ఉంటారంట. హల్లెలూయా. మరి హాగర్ కన్నీటిని చూసిన దేవుడు, లేయా దుఃఖాన్ని చూసిన దేవుడు, ద్వేషింపబడట చూసిన దేవుడు, యాకోబుకి మరి తన మామ అన్యాయం చేసినప్పుడు అన్యాయాన్ని చూసిన దేవుడు, మరి మోషే మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో మొరపెడుతున్నప్పుడు మోషేకు దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు బాధింపబడుతూ శ్రమపడుట నేను చూడలేను, అందుకే వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించడానికి నేను దిగివచ్చానని చెప్పిన దేవుడు, మరి దావీదు మీద సమూయేలు విషపు చూపు చూచినప్పుడు అది చూసి మరి దావీదుని చంపడానికి వచ్చిన సౌలునే దావీదు చేతకు అప్పగించిన దేవుడు ఈ రోజు మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. మరి మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు వారికి చేసిన దేవుడు, వారి కష్టాలను చూసిన దేవుడు, వారి బాధలను చూసిన దేవుడు ఈ రోజు కూడా నీ కష్టాలని, నీ వేదలని, నీ బాధల్ని, నువ్వు ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులతో ఉన్నా నిన్ను చూచే దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూచి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మరి హాగర్ కానీ, లేవియా కానీ, యాకోబు, మోషేకి, ఇశ్రాయేలీయులకి, దావీదుని వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడు దేవుడు చూసి విడిచిపెట్టేశాడా? చెప్పండి, విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వారికి న్యాయం చేశాడు, వారి బాధలు తీర్చాడు. ఈరోజు కూడా నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే దేవుడు చూచి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నిన్ను మరి ఆ బాధల నుంచి విడిపించే దేవుడు, ఆ కష్టాల నుంచి విడిపించే దేవుడు, ఆ సమస్యల నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మా బాధలు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు మరి చూచుచున్న దేవుడు నువ్వే కదా ప్రభా, మనుషులు నా బాధలు తీర్చలేరు, మనుషులు నన్ను చూస్తలేదు, మనుషులు నా శ్రమలు చూస్తలేదు, కానీ నా దుఃఖాన్ని, నా వేదనని, నాలో ఉన్న సమస్యలని ప్రతిదీ చూచిన దేవుడు నీవే కదా ప్రభా, మరి నువ్వు నా సమస్యను తీర్చు ప్రభని నువ్వు నీ హృదయపూర్వకంతో నువ్వు వెలిగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు, నీ ప్రతి అవసరతని తీరుస్తాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకలు ఆలకించును గాక. దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు.